మనం ఇప్పటివరకు హాంటెడ్ ప్లేసెస్ మీద చాలా వీడియో చేసాం. అంటే నెంబర్ సరిగ్గా గుర్తులేదు కానీ దాదాపు 7 చేసాం అనుకుంటా. అండ్ అన్నిట్లో మనం ప్రపంచంలో ఉన్న మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ గురించి వాటి బ్యాక్గ్రౌండ్ గురించి చూసాం. బట్ మన ఛానల్లో ఫస్ట్ టైం హాంటెడ్ ప్లేసెస్లో కూడా స్పెసిఫిక్ జానర్ వచ్చింది. అదేంటంటే ఈ వీడియోలో మనం కేవలం ఎక్కడైతే పగ తీరని దయ్యాలు, ముఖ్యంగా వాళ్ళ లైఫ్లో పాస్ట్లో ఏం తప్పు చేయకుండానే చనిపోయిన దయ్యాలు ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఎవరైనా మ్యార్లెస్ ప్లాంటేషన్ USA. ఈ ఎపిసోడ్లో మొదటి హాంటెడ్ హౌస్ ఇదే. అండ్ దీని స్టోరీ 1850s జరిగింది. అప్పట్లో లూసియానాలో సెయింట్ ఫ్రాన్స్విల్లీ అనే టౌన్లో ఉన్న ఇంటికి మిస్టర్ అండ్ మిసెస్ క్లాక్ వుడ్రఫ్కి వచ్చారు. ఈ వుడ్రఫ్ ఏంటంటే ఒక ఫేమస్ జడ్జ్ అండ్ అప్పుడే ఆ టౌన్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు. అయితే ఆ టైంలో అమెరికాలో స్లేవ్స్ అంటే బానిసలు ఉండడం చాలా కామన్. అదొక ప్రెస్టేజ్ ఇష్యూగా చూస్తారు. అంటే బానిసలు లేకపోతే అవమానంగా ఫీల్ అవుతారు. సో ఈ వుడ్రఫ్ ఏంటంటే బాగా డబ్బున్న వ్యక్తి, అది కాక చాలా మంచి ఫేమస్ పొజిషన్లో ఉన్నాడు, జడ్జి కదా. సో ఆయన చాలా మందిని బానిసలుగా పెట్టుకున్నాడు. అందులో ఒకళ్ళే క్లోయే. వుడ్రఫ్ మొదటి నుంచి వీకి బాగా టార్చర్ పెట్టారంట. ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు అండ్ అలాగే పర్సనల్గా వాడుకునేవాడు కూడా. కొన్ని రోజుల తర్వాత వాడి టార్చర్ నుంచి తప్పించుకోవడానికి క్లోయే ఒక ప్లాన్ చేసింది. అదేంటంటే ఆయన పర్సనల్గా మాట్లాడుకునే మాటలు వింటూ ఆయనకి ఎలా ఉంటే నచ్చుతారో అలా ఉండేది. అండ్ అలాగే ఆయనకి ఏది ఎప్పుడు కావాలన్నా ఆయన మాటలు విని ముందే వాటిని రెడీ చేసి తన దగ్గర పెట్టుకునేది. సో ఆయన అడిగిన వెంటనే ఆయనకి ఇచ్చేది. దీనివల్ల క్లోయేకి కొన్ని మంత్స్ పాటు వుడ్రఫ్ ఎటువంటి పనిష్మెంట్ పడలా. బట్ ఒకరోజు ఆమె దొంగచాటుగా ఆయన మాటలు వింటూ దొరికిపోయింది. దాంతో ఆయన చెవుల్ని రెండింటినీ కోసేశాడు. ఆ అవమానం తట్టుకోలేకపోయింది. అప్పుడే ఆమెకి ఇంకో ఐడియా వేసింది. ఆమెకి రోగాలను నయం చేయడం వచ్చు. సో అలా వాళ్ళకి ఒక రోగం వచ్చేలా చేసి ప్రాణం పోయే వరకు తీసుకొచ్చి ఆ తర్వాత వాళ్ళని కాపాడితే ఆమెకి స్వేచ్ఛ లభిస్తుంది అనుకుంది. సో వుడ్రఫ్ కూతురు యొక్క 9th బర్త్డేకి వచ్చిన కేక్లో ఆ గన్నేరాకుల్ని పెట్టి పొడిగా చేసి కలిపింది. అయితే ఆమెకి తెలియకుండానే ఎక్కువ మొత్తంలో కలిపేసింది. అది తిన్న వుడ్రఫ్ 2 కూతుర్లు అండ్ ఆయన వైఫ్ చనిపోయారు. వుడ్రఫ్ కూడా మంచాన పడ్డాడు. అయితే ఈ విషయం అక్కడ ఉన్న బానిసల్లో అందరికీ తెలియడంతో వాళ్ళే క్లోయిని ఉరిచేసి చంపేశారు. ఎందుకంటే అలా చేయకపోతే అక్కడ అందరు వైట్ పీపుల్ అండ్ గవర్నమెంట్ చంపేస్తుంది కాబట్టి. అలా తను తప్పు చేసేలా చేశారు. తప్పు చేసింది కానీ ఆ తప్పు చేసేలా చేయడానికి కారణం జడ్జి కాబట్టి. సో ఒక రకంగా తను తప్పు లేకుండానే క్లోయే చనిపోయింది కాబట్టి ఆ క్లోయే అక్కడ ఆత్మగా మారిందని అక్కడ లోకల్ ప్రజలు నమ్ముతారు. దాని తర్వాత హౌస్లోకి వేరే వాళ్ళు వచ్చారు అండ్ వచ్చిన కొన్ని రోజులకే ఆ హౌస్ ఓనర్ని ఎవరో షూట్ చేసి వెళ్ళిపోయారు. గాయపడ్డాక ఆయన చేసిన ఆర్తనాదాలు ఇప్పటికీ ఆ హౌస్లోనే వినిపిస్తాయని చెప్తారు. అలాగే ఆ తర్వాత చాలా మంది ఓనర్స్ మారారు. కానీ క్లోయే ఆత్మ ఇప్పటికీ ఏ రూమ్లో అయితే చనిపోయిందో ఆ రూమ్లోనే ఉంటుందని అండ్ చాలాసార్లు ఆమెను అక్కడి నుంచి పంపించడానికి చాలా విధాలుగా ప్రయత్నించారంట. అంటే ప్రీస్టుల్ని పిలిపించి ఎక్సార్సిజం కూడా చేయించారంట. బట్ రివర్స్లో అక్కడ వచ్చిన వాళ్ళ మీద ఆమె అంటే ఒక బ్లాక్ మ్యాజిక్ చేసేదంట. అండ్ ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఈ ఫోటోని 1950లో తీశారు. అప్పుడు ఓనర్ ప్రకారం అక్కడ ఎవరూ లేరంట. కానీ ఇమేజ్లో ఒక దయ్యా ఆకారం మీరు చూడొచ్చు. అండ్ అలాగే ఇంట్లో మిర్రర్ మీద ఇప్పటికీ ముఖం ఆకారాలు సడన్గా కనిపించి మాయమవుతాయంట. అలాంటి ఒక ఇన్సిడెంట్ కెమెరాలో కూడా క్యాప్చర్ చేశారు. అండ్ ఈ ఇమేజ్ ఇదే. ఇమేజ్లో అద్దం మీద ఒక ముఖం ఆకారాన్ని చూడొచ్చు. అండ్ అలాగే చాలాసార్లు ఆ ఇంట్లో విచిత్రమైన రీజన్స్తో చాలామంది చనిపోయారు. ఇప్పటికీ క్లోయే తన చావుకు కారణమైన వైట్ పీపుల్ మీద ప్రతీకారం తీర్చుకుంటుందని, ముఖ్యంగా ఎవరైనా బానిసలు బ్లాక్ పీపుల్ ఉంచుకున్న ఫ్యామిలీస్ నుంచి వస్తే వాళ్ళకి నరకం చూపించి మరీ చంపేస్తుందంట, లేదా బ్లాక్ మ్యాజిక్ చేస్తుందని అక్కడ లోకల్స్ నమ్ముతారు. నెక్స్ట్ వన్, ద వేలే హౌస్ USA. సదరన్ కాలిఫోర్నియాలో ఉండే ఈ ఇల్లు చాలా అందంగా ఉంటుంది. బట్ దీని వెనకాల ఉన్న స్టోరీ మాత్రం చాలా సాడ్గా ఉంటుంది. 1857లో ఇంటిని ద వేలీ ఫ్యామిలీ యొక్క హెడ్ అయిన థామస్ ఈ హోమ్ని తన సొంతంగా డిజైన్ చేసుకున్నాడు. అండ్ అప్పట్లో ఆయనకి ఈ ఇల్లు అనేది ఒక ప్రౌడ్ అచీవ్మెంట్. ఆయన అప్పుడు ఉండేవాడు. ఇల్లు కట్టాక ఇలాంటి ఇల్లు ఆ చుట్టుపక్కల 150 మైళ్ళ దూరంలో ఎక్కడ ఉండదు, నా ఇల్లు అంత గొప్పగా ఉంటుందని చాలా ప్రౌడ్గా చెప్పుకున్నారు. అండ్ అది నిజమే అయింది. 1 year తర్వాత ఇల్లు పూర్తయింది. అండ్ చూడడానికి చాలా గొప్పగా ఉంది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ ఇల్లు కట్టింది ఒక శ్మశానం మీద. ఆ ఇంట్లోకి వెళ్ళంగానే వాళ్ళకి బాబు పుట్టారు. అండ్ అక్కడి నుంచే వాళ్ళకి కష్టాలు మొదలయ్యాయి. పుట్టిన బాబుకి స్కార్లెట్ ఫీవర్ వచ్చింది. అంటే కేవలం 18 months ఏజ్లోనే ఆ బాబు చనిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంట్లో ఒక పార్ట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ రూమ్ వాళ్ళకి తమ బాబు జ్ఞాపకం. ఆ రూమ్లోనే తమ బాబు నుంచి అతను చనిపోయాక దాన్ని జనరల్ స్టోర్గా మార్చి అందులో ప్రీవియస్ ఐటమ్స్ అన్నీ పెట్టారు. బట్ అన్నీ తగలబడ్డాయి. ఆ తర్వాత ఫైనాన్స్ పరంగా కూడా థామస్కి లాసెస్ ఎక్కువయ్యాయి. ఇంకా ఇంట్లో ఉండలేక శాన్ ఫ్రాన్సిస్కోకి మూవ్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ 10 yearsలోనే స్టాక్ మార్కెట్ అండ్ డిఫరెంట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి చాలా సంపాదించాడు. అండ్ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నాడు. కానీ ఆయనకు ఆ ఇంటి మీద ఉన్న ఇష్టం పోలా. సో ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాక మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడు. అండ్ అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన బ్యాడ్ లక్ మొదలైంది. 1868లో ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడు. అయితే ఆ ఇంట్లోకి వచ్చిన కొన్ని నెలలకే వైలెట్ గన్తో కాల్చుకొని చనిపోయింది. దీనికి రీజన్ తెలియాలంటే మనం కొన్ని మంత్స్ ముందుకెళ్ళాలి. థామస్కి మొత్తం 6 పిల్లలు. అందులో 2 వైలెట్ అండ్ యానా వేలే. వీళ్ళకి జార్జ్ బెట్రోలాకి అండ్ జాన్ వేలేకి ఇచ్చి పెళ్లి చేశారు. బట్ వైలెట్ని పెళ్లి చేసుకున్న జార్జ్ ఒక కాన్ మ్యాన్. అంటే కేవలం ఆస్తి కోసమే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సో పెళ్ళైన కొన్ని డేస్కి ఎటువంటి ఆస్తి రాదని తెలిసి ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు.
ఆమెని అప్పుడు సొసైటీ చాలా ఇబ్బందులు పెట్టింది. ఎందుకంటే వైలెట్ మళ్ళీ తన ఇంటికి వచ్చింది కాబట్టి అక్కడ వాళ్ళు అంతా ఆమెని వెలివేసినట్టు చూశారంట. ఆమెని ఒక బ్యాడ్ లక్ కింద ట్రీట్ చేసేవాళ్ళు. అప్పటికే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిన వైలెట్ ఆ ఇంట్లోకి వచ్చిన కొన్ని డేస్కే గన్తో కాల్చుకొని చనిపోయింది. ఆ తర్వాత ఇంకొక కూతురైన కొరైన్కి కూడా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. కానీ ఈ వైలెట్ గురించి తెలిసి ఆ ఫ్యామిలీ కొరైన్తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. అప్పటికి థామస్కి అర్థమైంది ఆ ఇంట్లో ఉండడం వల్లే అన్నీ అలా జరుగుతున్నాయని. సో దానికి కొంత దూరంలో ఇంకొక ఇల్లు కట్టించుకొని ఆ ఇంటిని వదిలేశాడు. కానీ ఇప్పటికీ వైలెట్ ఆ ఇంట్లోనే తనను వదిలేసిన తన భర్త కోసం, అలాగే తనను అవమానించి చనిపోయేలా చేసిన ప్రజల కోసం వెయిట్ చేస్తూ ఆ ఇంటిని హాంట్ చేస్తుందంట. ముఖ్యంగా సెకండ్ ఫ్లోర్లో ఎవరు వెళ్ళినా కానీ ఆమె చుక్కలు చూపిస్తుందంట. అందుకే ఆ ఇంట్లో ఎవరు వెళ్ళినా సెకండ్ ఫ్లోర్ని మాత్రం వాడరు. అలా ఒక అమ్మాయి తెలియక సెకండ్ ఫ్లోర్కి వెళ్ళింది. అక్కడ ఆమె ఫేస్ చేసిన దాన్ని జీవితంలో మర్చిపోలేనని చెప్పింది. అలాగే వైలెట్తో పాటు చనిపోయిన ఆ పిల్లోడి దయ్యం కూడా అది 18 నెలలకి చనిపోయాడని చెప్పాం కదా, అతను కూడా అక్కడ ఏడుస్తూ ఆర్తనాదాలు పెడతాడని అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే వైలెట్ మాత్రం చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తుందంట. అండ్ అలాగే అక్కడికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళ మీద ఏదో కోస్తూ పడేలా చేయడం, అలాగే పెద్దగా ఆర్తనాదాలు పెడుతూ ఏడవం లాంటివి చేస్తుందని చెప్పారు. నెక్స్ట్ వన్, లీప్ క్యాసిల్, ఐర్లాండ్. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. అదేంటంటే ద వరల్డ్స్ మోస్ట్ హాంటెడ్ క్యాసిల్. ఇక్కడ జరిగిన దారుణాలు ఇంకెక్కడా జరగల. వీళ్ళు ఎంతమందికి ఇట్ మూవీ రియల్ స్టోరీని ఇన్స్పైర్ చేసుకుని తీసిందని తెలుసు? ఎందుకంటే ఈ ఇట్ అనే క్రియేచర్ మొదలైంది ఇక్కడే. అయితే దీని గురించి మాట్లాడుకునే ముందు ఈ క్యాసిల్ గురించి చూద్దాం. దీన్ని మొదట 15th సెంచరీలో ద ఓబెనాన్ ఫ్యామిలీ కట్టించారు. అండ్ వీళ్ళు రాయల్ ఫ్యామిలీ. అండ్ అక్కడ ఉండే లోకల్ ఏరియా వాళ్ళు వీళ్ళ కంట్రోల్లో ఉండేది. అయితే ద ఎర్ల్ ఆఫ్ కిల్డేర్ దీని మీద ఒకసారి అటాక్ చేశారు, కానీ ఓడిపోయారు. ఆ తర్వాత సెకండ్ టైం అటాక్ చేసినప్పుడు గెలిచారు. కానీ మళ్ళీ 1557లో ఓబెనాన్ ఫ్యామిలీ దీన్ని మళ్ళీ స్వాధీనం చేసుకుంది. అయితే ఓబెనాన్ ఫ్యామిలీలో పవర్ కోసం గొడవలు జరిగేవి. ఆ ఫ్యామిలీలో ప్రీస్ట్ ఒకతను ఉండేవాడు. ఆయనకి పవర్ వస్తుందని అందరూ అనుకున్నారు, కానీ వాళ్ళ బ్రదర్ ఆయన్ని చంపి రాజ్యాన్ని తన స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఐరిష్ సివిల్ వార్ అయ్యాక ఈ క్యాసిల్ని రినోవేట్ చేయాలని అనుకున్నారు. ఆ టైంలో అక్కడ పనిచేసే వర్కర్స్కి ఒక సీక్రెట్ రూమ్ లాంటిది కనిపించింది. అండ్ అక్కడ ఉన్న సీన్ని చూసి ఒక్కొక్కరు ఫ్యాంట్లు తడిపేసుకున్నారు. ఎందుకంటే అదొక హ్యూమన్ టార్చర్ సెల్. అప్పట్లో ఖైదీల్ని అండ్ ప్రీస్ట్లకి హెల్ప్ చేసే వాళ్ళని ఈ రూమ్స్లో చైన్తో కట్టేసి చిత్రహింసలు పెట్టేవాళ్ళంట. అండ్ వాళ్ళకి కనీసం ఫుడ్ కూడా పెట్టేవాళ్ళు కాదు. అలాగే ఈ రూమ్ని క్లీన్ చేశాక అక్కడ దాదాపు 3 బండ్లకు సరిపడా హ్యూమన్ బోన్స్ బయటపడ్డాయంట. అక్కడ ఎంతమంది టార్చర్ చేశారనేది ఎస్టిమేషన్ కూడా వేయలేకపోయారు. అండ్ అంతేకాకుండా ఈ ఓబెనాన్ ఫ్యామిలీ తర్వాత ఈ క్యాసిల్ని ద డర్బీస్ సొంతం చేసుకున్నారు. అండ్ ఆ ఫ్యామిలీలో ఒకరే మెల్డ్రెడ్ డర్బీ. ఆ ఫ్యామిలీ మొత్తం బ్లాక్ మ్యాజిక్ చేసుకుని బ్రతికే ఫ్యామిలీ. రాయల్ ఫ్యామిలీ అయినా సరే దేవుడి కంటే దయ్యాన్ని ఎక్కువ నమ్మేవాళ్ళు, దయ్యానికే పూజలు చేసేవాళ్ళు. అలాంటి టైంలోనే మిల్డ్రెడ్ డర్బీ అనే ఆమెకి ఒకరోజు ఏదో తెలియని ఆకారం తన భుజం మీద చెయ్యేసిందని రిటర్న్ రికార్డ్స్లో ఉంది. అండ్ ఆ ఆకారం పేరే ఇట్. ఇది వస్తుందంటే శవాలు కుళ్ళిపోయిన కంపు వచ్చేదంట. అయితే ఇట్ సినిమాలో చూపించినట్టు ఉండదు. ఇది ఒక షీప్ ఆకారంలో ఉన్న మనిషిలాగా ఉంటుంది. దాని కళ్ళు చూస్తేనే భయంతో చనిపోయేవాళ్ళంట. అండ్ ఇది ప్రీస్ట్ తను చనిపోయేటప్పుడు ఆ క్యాసిల్ విధించిన శాపం వల్ల వచ్చిందని చెప్తారు. అండ్ ప్రీస్ట్ ఎక్కడైతే చనిపోయాడో ఆ రూమ్ ఇప్పటికీ లాక్ చేయబడి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆత్మ ఈ ఫ్యామిలీ మొత్తాన్ని హాంట్ చేసి చంపేస్తుందని. అండ్ అందుకే ఓబెనాన్ ఫ్యామిలీ త్వరగా అంతరించిపోయిందని చెప్తారు. అండ్ ఎవరైనా ఆ క్యాసిల్ని ఓన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళని ప్రీస్ట్ అండ్ ఇట్ ఇద్దరు టార్గెట్ చేస్తారని అక్కడ ప్రజలు బలంగా నమ్ముతారు. అండ్ ఆ తర్వాత ఇంకొక 2 బ్రదర్స్ రూలింగ్ చేసేవాళ్ళు ఎప్పుడైతే ఈ క్యాసిల్లో ఎంటర్ అయ్యారో వాళ్ళకి పవర్ హంగర్ మొదలైంది. అందులో ఒకరిని ఇంకొకరిని చంపేసుకున్నారు, అది కూడా పవర్ కోసం. ఆ 2 బ్రదర్స్ కూడా ఈ ప్లేస్ని హాంట్ చేస్తారని కూడా చెప్పుకుంటారు. అలాగే ఇందాక చెప్పాను కదా పీపుల్ని టార్చర్ చేసి చంపేశారని. ఆ రూమ్ కూడా ఇప్పటివరకు లాక్లోనే ఉంది. విజిటర్స్కి స్ట్రిక్ట్గా ఎంట్రీ కూడా లేకుండా చూసుకుంటారు. ఎందుకంటే అక్కడ చనిపోయిన వాళ్ళు అంతా ప్రీస్ట్ ఫాలోయర్స్. అండ్ వాళ్ళు కూడా దేవుణ్ణి పూజించేవాళ్ళు. అండ్ వాళ్ళు కూడా రివెంజ్ కోసం వెయిట్ చేస్తారని నమ్ముతారు. అండ్ ఫైనల్గా ఈ క్యాసిల్లో ఇంకొక భయంకరమైన దయ్యం కూడా ఉంది, అదే రెడ్ లేడీ. ఓబెనాన్ తర్వాత ఓ క్యాసిల్ సొంతం చేసుకున్నారు. సేమ్ ఫ్యామిలీనే, కాకపోతే రాజకుమారిని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల ఆ రాజకుమారి ఫ్యామిలీ క్యాసిల్ని సొంతం చేసుకుంది. అది కూడా ఫ్యామిలీ వారసత్వం కింద వచ్చింది. అయితే ఆ ఫ్యామిలీ ఇంకొక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆమెను అత్యాచారం చేశారంట. దానివల్ల ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అది తెలుసుకున్న ఫ్యామిలీ ఆ బిడ్డను చంపేసింది. అది తట్టుకోలేక ఆమె కూడా చనిపోయింది. అప్పటి నుంచి తన బిడ్డని చంపి తన లైఫ్ని నాశనం చేసిన ప్రతి ఒక్కరిని హార్న్ చేసి చంపిందంట. అండ్ ఇప్పటికీ అక్కడికి వచ్చిన వాళ్ళకి ఆమె కనిపిస్తుందంట, చాలా సాడ్గా ఏడుస్తూ కనిపిస్తుందంట. నెక్స్ట్ వన్, దాచు కాన్సన్ట్రేషన్ క్యాంప్, జర్మనీ. నాకు తెలిసి మోస్ట్ హారిఫిక్ స్టోరీ ఉన్న హాంటెడ్ ప్లేస్ ఇదే. 10ల్లో కాదు, 100ల్లో కాదు, వేల సంఖ్యలో ప్రజలు టార్చర్ చేయబడి చనిపోయారు. 2వ ప్రపంచ యుద్ధం ముగుస్తుంది. దీని గురించి ఆల్రెడీ ఒకసారి చెప్పాను. అండ్ జర్మనీలోని అలైడ్ సోల్జర్స్ అంటే అమెరికన్ అండ్ మిగతా కంట్రీ సోల్జర్స్కి వెళ్ళి అక్కడ బందీలుగా ఉన్న వాళ్ళని విడిపించడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అలాంటి టైంలోనే డాచౌ కాన్సన్ట్రేషన్ క్యాంప్ వైపు వెళ్తున్నారు. అండ్ అలా వెళ్ళే ప్రాసెస్లోనే వాళ్ళకు ఒక ట్రైన్ కనబడింది.
ఆ ట్రైన్ ఆగిపోయింది. ఫస్ట్ అందులో జర్మన్ సైన్యం ఉందని అనుకున్నారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే కొద్దీ విపరీతమైన బ్యాడ్ స్మెల్ రావడం స్టార్ట్ అయిందంట. మొదట అది ఒక రకమైన గ్యాస్ అనుకుని మాస్క్లు వేసుకుని దగ్గరికి వెళ్ళారు. బట్ అక్కడికి వెళ్ళి చూశాక అక్కడ ఉన్న సోల్జర్స్కి చేతులు అనకడం మొదలైంది. ఎందుకంటే ట్రైన్ నిండా శవాలు ఉన్నాయి. యాక్చువల్గా వీళ్ళని వేరే క్యాంప్ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. దాదాపు 3000 ప్రిజనర్స్ ఉన్నారు. అయితే యాక్చువల్గా 2-3 రోజుల్లో ట్రైన్ ఇక్కడికి వచ్చి ఉండాలి. కానీ దాదాపు 3 ఎలైడ్ ఆర్మీస్ కనిపించకుండా 3 వారాల తర్వాత ఇక్కడికి వచ్చింది. అండ్ లోపల ఉన్న చాలా మంది ఆకలితో చనిపోయారు. అండ్ మిగిలిన వాళ్ళు ఆ శవాల్ని తిని బ్రతికారు. ఇది ఆ క్యాంప్కి ఎంట్రీలోనే ఇలా ఉంది. ఆ క్యాంపులోకి వెళ్ళాక అక్కడ జరిగింది చూసి అసలు మనిషి అన్నవాడు ఇంత క్రూరానికి దిగజారుతాడా అని అమెరికన్ సోల్జర్స్ కళ్ళెమ్మడి నీళ్లు పెట్టుకున్నారు. అండ్ ఇది చూసి కోపంతో ఆ క్యాంప్లో ఉన్న గార్డ్స్ లొంగిపోయినా సరే వాళ్ళందరినీ బుల్లెట్స్ అయిపోయే వరకు షూట్ చేసి చంపేశారంట. ఇంతకీ ఈ ప్రిజన్లో ఏముందో తెలుసా? కేవలం 250 మందికి సరిపోయే ప్లేస్లో దాదాపు 1600 మందిని పెట్టారు. ఇది కేవలం ఒక బ్రాంచ్లోనే. ఇంకో చోట అయితే సేమ్ ప్లేస్లో 7000 మంది వరకు ఉండేవాళ్ళంట. వీళ్ళంతా రోగాలు వచ్చి అతి దారుణంగా చనిపోయారు. ఎందుకంటే జర్మన్స్ తమ ఎక్స్పెరిమెంట్స్ అన్నింటినీ వీళ్ల మీదే చేసేవాళ్ళు. నేను ఎక్స్పెరిమెంట్స్ గురించి చెప్పినప్పుడు చెప్పాను. అమెరికన్ సోల్జర్స్ అక్కడికి వెళ్ళి లోపల చాలా మందిని కాల్చి బూడిద చేశారు. కానీ ఇంకా చాలా శవాలు మిగిలి ఉన్నాయంట. అండ్ అక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు. ఇది కేవలం ఒక సెల్లో ఉన్న వాళ్ళ బట్టలు. కేవలం బట్టలే ఉన్నాయి. దాదాపు 1500 మందిని ఒకే సెల్లో పడేసి ఉంచారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ శవాలు కూడా బక్క చిక్కిపోయి ఆ సెల్లోనే ఇరుక్కొని టైట్గా ఉన్నాయి. అందరూ ఫుడ్ లేక ఊపిరి సరిగ్గా ఆడక చనిపోయారు. అండ్ ఇందులో చాలా మంది జోసే ఉన్నారు. అండ్ వీళ్ళలో కూడా చాలా మంది ప్రీస్టులు ఉండేవాళ్ళు. వీళ్ళే అక్కడ ఆత్మలుగా మారి జర్మన్స్ అని చంపేస్తారని అక్కడ ప్రజల నమ్మకం. అందుకే జర్మన్స్ ఎవ్వరూ అక్కడికి దరిదాపుల్లో కూడా వెళ్ళరు. అండ్ ఇక్కడ ప్రజల ఆర్తనాదాలు చాలా కామన్గా వినిపించే సౌండ్ అంట. దగ్గరలో ఉన్నప్పుడే చాలా మంది ఏడుపులు వినిపిస్తూ ఉంటాయని అక్కడ ప్రజలు చెప్తారు. అండ్ అక్కడ చాలా మంది జర్మన్స్ ఇక్కడ తెలియని రీజన్స్ వల్ల చనిపోయారు కూడా. నెక్స్ట్ వన్, చాంగి బీచ్, సింగపూర్. దీని హిస్టరీ కూడా 2వ ప్రపంచ యుద్ధం అయ్యాకే స్టార్ట్ అయింది. అప్పట్లో సింగపూర్ జపాన్ కంట్రోల్లో ఉండేది. అండ్ అక్కడ చైనీస్ని చిత్రహింసలు పెట్టేవాళ్ళు. అండ్ ఫిబ్రవరి 1942 జరిగిన ద సాక్చింగ్ ఆపరేషన్ కూడా ఇక్కడే జరిగింది. వేల మంది చైనీస్ సోల్జర్స్ని అండ్ సివిలియన్స్ని ఇక్కడికి తీసుకొచ్చి అతి దారుణంగా జపనీస్ సోల్జర్స్ చంపేశారు. అయితే దీని తర్వాత 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది. అండ్ జపాన్ వాళ్ళు సరెండర్ అయ్యారు. అయితే జపాన్ సోల్జర్స్ మీద ట్రయల్ వేసేటప్పుడు ఇక్కడ జరిగిన దారుణాలు బయటపడ్డాయి. చిన్నపిల్లలను కూడా వదలకుండా అత్యాచారం చేసి మరీ చంపేశారంట. సో ఇక్కడ జపాన్ సోల్జర్స్ మీద ట్రయల్ చేశారు. అండ్ ఆ ట్రయల్లో దోషులుగా తేలిన వాళ్ళందరినీ ఇక్కడే తీసుకొచ్చి వాళ్ళు ఎలా అయితే చైనీస్ ప్రజలు దారుణంగా చంపారో వీళ్ళని కూడా అలాగే అతి దారుణంగా చంపారంట. అప్పటి నుంచి జపాన్ సోల్జర్స్ అండ్ చైనీస్ ప్రజల ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయని లోకల్ ప్రజలు నమ్ముతారు. అండ్ చాలా ఇన్సిడెంట్స్లో ఇక్కడ ప్రజలు ఏడవడం, పెయిన్ తట్టుకోలేక చేసే కేకలే వినిపిస్తాయంట. అండ్ ఇక్కడ వినిపించే సౌండ్స్ కొన్ని వందల మంది ప్రజలు ఒకేసారి ఏడుస్తున్నట్టు లేదా కేక పెడుతున్నట్టు వినిపిస్తాయంట. అందుకే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ హాంటెడ్ బీచ్గా మారింది. కంక్లూజన్ గైస్, ఇక్కడితో పార్ట్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఈ సిరీస్లో కొత్త జోనర్స్ అంటే కామంతో తిరుగుతున్న దయ్యాలు, అలాగే మనుషులను చూసి భయపడే దయ్యాలు, అలాగే కేవలం బ్లాక్ మ్యాజిక్ చేసే దయ్యాలు స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ వాటిని సపరేట్గా పెట్టాము కూడా. సో ఇందులో మీకు ఏది కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ దీని గురించి చేస్తాను. అండ్ మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ